నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు అంటూ అధికారంలోకి రావడం కోసం ఎన్నో ప్రగల్భాలు పలికి ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క బోగస్ హామీలను నమ్మినటువంటి ప్రజలు ఏదో మార్పు వస్తుంది, మా జీవితాలు ఇంకెంతో ఉద్ధరణకు గురవుతాయని చెప్పేసి వేసినటువంటి ఒక్క ఓటు వల్ల తెలంగాణ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క వర్గమా రెండు వర్గాలుగా అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఏ విధంగా సఫర్ అవుతున్నారో మనం కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ముఖ్యంగా తీసుకుంటే మన హైదరాబాద్ నగరం అయితే అస్తవ్యస్తమైపోయింది. హైదరాబాద్లో వీళ్ళు అధికారంలో కాంగ్రెస్ పార్టీ రావడంతోనే ఏదో చెరువులను మేము పునరుద్ధరిస్తాం, మొత్తం హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరిస్తామని చెప్పి హైడ్రా పేరుతో జరిగినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. ఒక్క ఉన్నోడు కూడా కొంపను కూడా కూలగొట్టలేదు. అన్ని ఆ యొక్క ఫుల్ ట్యాంక్ అంటే చెరువుల యొక్క ఫుల్ ట్యాంక్ పరిధిలోనే ఉన్నటువంటి పొంగులేడిది కావచ్చు, ఇంకెవరిది కావచ్చు, పెద్ద పెద్ద ఓవైసీలనైతే ఓవైసీ బ్రదర్స్ అయితే టచ్ చేసేటువంటి డేరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఈ విధంగా ఉన్నోళ్ళు ఎవరు కూడా అంటే అత్యంత ధనవంతుల యొక్క ఎవరి ప్రాపర్టీలను కూడా కనీసం టచ్ చేయలేదు. పేదోళ్లను మధ్యతరగతి వాళ్ళు అయితే మరీ అధ్వానం. ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క రూపాయి వాళ్ళ జీవిత కాలంలో కూడబెట్టుకొని కొనుక్కున్న ఇళ్లను హైడ్రా వాళ్ళు కూల కొడుతూ ఉంటే వాళ్ళ యొక్క రోదన, అరణ్య రోదన, వాళ్ళ ఏడుపులు మనం చూసి గుండె తరుక్కుపోయింది. అటువంటి దుస్థితిని చూసాం. దాని పరిణామమే ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది. హైదరాబాద్కి ఏదైనా పరిశ్రమలు కూడా రావట్లేవు, పెట్టుబడులు రావట్లేవు. ఇవాళ ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా కుదేలైపోయింది. మంత్లీ అట్లీస్ట్ ఒక 5-6 వేల కోట్ల అప్పు తీసుకొస్తే కానీ నడవని పరిస్థితి పట్టుకొచ్చింది ఈ దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక అందరితో ఆగిర్రా అంటే ఇక అక్కడ ఆగలే. తర్వాత ఏం చేసేసి ఇవాళ మూసీ సుందరీకరణ పేరుతో ఏంది ఇప్పుడు మహాత్మునికి 5,000 కోట్లతోని దాని కనీసం డిపిఆర్ కూడా లేదు, ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా లేదు, ఏం అప్రూవల్స్ లేవు. 5,000 కోట్లతో మహాత్మా గాంధీ విగ్రహాన్నట పెడతారంట. ఏది మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లను వాటిని పెట్టి కూలగొట్టి అక్కడ అపార్ట్మెంట్లో జీవించేటోళ్ళు కూడా వాళ్ళ జీవిత కాలంలో ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి ఈఎంఐలు కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్లను కూలగొట్టి మహాత్ముని విగ్రహాన్ని ఇప్పుడు 5,000 కోట్లతో పెడతారట. మహాత్ముడు కూడా ఇవాళ ఉంటే కన్నీరు పెట్టేటోడు. వాళ్ళ యొక్క రోదన చూసి ఇవాళ చూస్తా ఉన్నాం. గిద మనం గిందుకోసం మీకు ఓటేసింది. ఒక్క ఓటు హైదరాబాద్ లోపల పేదోళ్ళ మధ్యతరగతుల జీవితాలను అతలాకుతలం చేసింది. ఒక్క ఓటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. ఒక్క ఓటు హైదరాబాద్ తో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కంప్లీట్ గా దిగదార్చింది. ఇవాళ వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నది సుమారు 2.5 లక్షల కోట్ల రెవెన్యూ ఏది మన తెలంగాణకు. ఇప్పుడు ఇంకొక నెల రోజులైతే ఈ ఆర్థిక సంవత్సరం అయిపోతుంది. ఇప్పటి వరకు వీళ్ళకి వచ్చింది రమారమి 1,30,000 1,40,000 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంటే 60% కూడా సాధించలేదు. ఆ లోటు దాదాపు 1,00,000 కోట్ల రెవెన్యూని ఏ విధంగా భర్తీ చేస్తారు? అప్పులు పట్టుకొస్తున్నారు. కేసీఆర్ గారు అప్పులు పట్టుకొచ్చారు. మనం చూసినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చిండు. గ్రామాల యొక్క సచివాలయాలను ఏ విధంగా నిర్మించిండు, గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, అదేవిధంగా పట్టణ ప్రాంతాల లోపల ఏ విధంగా అభివృద్ధి జరిగింది. ఎక్కడ చూసిన కేసీఆర్ గారు మార్క్ కనపడుతుంది. ప్రతి ఇంటికి సంక్షేమం అందింది. ప్రతి ఇంటికి చూడండి, మీరు ఏ ఇంట్లో పోయి అడిగిన కూడా కేసీఆర్ గారు సంక్షేమం అందింది. 24 గంటల విద్యుత్ ఇచ్చిండు, ఇంటింటికి తాగునీరు ఇచ్చిండు, ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చిండు, రైతు పండించిన ప్రతి పంటను బోనస్ ఇచ్చి కొన్నాడు, రైతు బంధు టంచని చేసిండు. అప్పుడే పుట్టిన బిడ్డలకు ఆ తల్లులకు కేసీఆర్ కిట్లనే రూపంలో ఇచ్చిండు. వృద్ధాప్య పెన్షన్లు 200 రూపాయల నుంచి 2,000 రూపాయలకు పెంచిండు. ఒక్కటా రెండు ఆయన చెప్పుకుంటూ పోతే సంక్షేమం ఒక పెద్ద లిస్టే అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు చేంజ్ చేసే రైతు బంధు కోత పెట్టిరు. ఏదో బోనస్ అన్నారు, పండించిన ప్రతి గింజకు బోనస్ అన్నారు. తర్వాత సన్నవడ్లకే పరిమితం చేసారు, అది కూడా ఇచ్చు లేదు. రుణమాఫీ అన్నారు, అది ఎగ్గొట్టిరు. 4,000 రూపాయల పెన్షన్ పెంచుతామన్నారు, అది ఎగ్గొట్టిరు. తులం బంగారం అన్నారు, అది ఎగ్గొట్టిరు. వీళ్ళు ఎగ్గొట్టినటువంటిది ఒక పెద్ద చేద్దాడంత లిస్ట్ ఉంది. ఏం చేసింది? ఏముంది? ఒక్క ఓటు రైతును ఇవాళ యూరియా కోసం వాళ్ళ పైసలు పెట్టి వాళ్ళు కొనుక్కోవడానికి యూరియా కోసం లైన్లో నిలబడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇది యాప్లను పెట్టి ఇలా ఒక రైతు ఏడుస్తున్నాడు, నాకు చదివే రాదు, నేను ఈ యాప్ను ఎట్లా వాడుకోవాలని. ఈ రకమైనటువంటి ఒక అజ్ఞానుల పరిపాలన జరుగుతూ ఉంది. ఒక ఆలోచన లేని పరిపాలన వస్తుంది. లా అండ్ ఆర్డర్ అయితే కంప్లీట్ ఆగమైపోయింది తెలంగాణ లోపల.
ఏమన్నంటే విధ్వంసం సృష్టించి ఒక యుద్ధ వాతావరణం సృష్టించి మెజారిటీ స్థానాలు గెలిచినట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా మున్సిపల్ చైర్మన్ లేకుండా అనైతిక పొత్తులు బీజేపీతో పెట్టుకొని ఈ విధంగా దుర్మార్గమైనటువంటి ఒక రాక్షస ప్రభుత్వం నడుస్తూ ఉంది తెలంగాణ. ఒక్క ఓటు ప్రజలారా, మీరు వేసిన ఒక్క ఓటు ఇవాళ ఎంత పెను ప్రమాదంగా తయారైందంటే తెలంగాణకు భవిష్యత్తు లేకుండా చేసింది. మళ్ళీ ఇది గాడిన పడాలంటే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఒక 2-3 సంవత్సరాలు కష్టపడితే తప్ప, మళ్ళీ రెవెన్యూ జనరేట్ చేస్తే తప్ప, మళ్ళీ హైదరాబాద్ను మళ్ళీ పూర్వభూమిని తీసుకొస్తే తప్ప రాని పరిస్థితి. కాబట్టి రానున్న రోజుల లోపల జిల్లా పరిషత్ జడ్పీటీసీ ఎన్నికలైతుంది, మండల పరిషత్ ఎంపీటీసీ ఎన్నికలైతుంది, అదేవిధంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అయితుంది, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయితుంది, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, ఇటువంటి వాటిలలో బీఆర్ఎస్ పార్టీ, మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ రక్షించగలదు. కేసీఆర్ గారు మాత్రమే గుండెల్లో పెట్టుకొని చూసుకోగలుగుతాడు. ఈ ముదనష్టపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వాళ్ళకొక సిద్ధాంతమే లేదు. ఇక్కడ ఆచార్య అట మహబూబ్నగర్ బీజేపీ నేత డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పనిచేస్తామని చెప్తున్నాడు. అడవడు మన పాల్వాయ్ హరీష్ అట ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, డైరెక్ట్ మేము బీఆర్ఎస్ పార్టీని గద్దెనెక్కకుండా కోసం మేము కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని పనిచేసారు కూడా అక్కడ సిర్పూర్ కాగజ్ లోపల. ఈ విధంగా అనైతిక పొత్తుకులు పెట్టుకొని బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీలో కొట్లాడితే ఇక్కడనో లవ్ చేసుకుంటున్నాయి తెలంగాణ వీధుల లోపల. ఇటువంటి పార్టీలను నమ్మి మీరు మోసపోయినరు. ఇక భవిష్యత్తులో మీరు క్రిస్టల్ క్లారిటీతో ఓన్లీ బీఆర్ఎస్ మాత్రమే, ఓన్లీ కేసీఆర్ గారు మాత్రమే చేసి చూపించిండు. గత 10 ఏళ్ల లోపల హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశాడో చేసి చూపించిండు. ఓన్లీ కేసీఆర్ గారు మాత్రమే కాపాడగలుగుతారు. కాబట్టి క్లారిటీతో ఇవాళ రిటైర్ ఉద్యోగులు వాళ్ళ యొక్క పెన్షన్లు రాక, వాళ్ళు జీవితకాలం కష్టపడి పనిచేసి ఇలా వాళ్ళ పెన్షన్లు అందక, ఇవాళ ఒక పాపం ఒక ఖమ్మం జిల్లాలో ఒక పోలీస్ అధికారి చనిపోయిండు పెన్షన్ రాక, పెన్షన్లు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక. ఇటువంటి దుస్థితి తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టాల్సిన అవసరం ఉంది. కన్ఫ్యూజ్ కావద్దు, క్లారిటీతోని ఎన్నో ప్రగల్భాలు పలుకుతారు, ఎన్నో వచ్చి చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మొద్దు, వాళ్ళే అనుకుంటారు. ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారే మొత్తం రేవంత్ రెడ్డిని ఏ విధంగా విమర్శిస్తున్నారు చూస్తున్నా. ఇవాళ జీవన్ రెడ్డి గారిని అంటే ఆయన కాంగ్రెస్ లో ఉన్నటువంటి గాంధేయవాది, ఒక నీతివంతమైనటువంటి రాజకీయం చేసిన వ్యక్తి, ఇలా ఆయన ఐసీయూలో పండబెట్టిర్రు. ఇవాళ ఇది పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో. అసలు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అలా చూడండి. వాళ్ళ పార్టీ నాయకులకే వాళ్ళు న్యాయం చేసుకునే వాళ్ళు ప్రజలను ఉద్ధరిస్తారా మీరు చూడండి. ఇటువంటి దుస్థితి నెలకొంది తెలంగాణ లోపల. దయచేసి ప్రజలారా కన్ఫ్యూజ్ కావద్దు. తెలంగాణను కాపాడాలంటే తెలంగాణను గుండెలో పెట్టి చూసుకునే కేసీఆర్ చేతిలోనే తెలంగాణ పదిలం. కాబట్టి రానున్న రోజుల లోపల బీఆర్ఎస్ పార్టీని సమర్థించండి, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ.